IV34 వార్తలకి స్వాగతం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటాను కేటాయించాలి. SACWU, IFTU సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటాను ఖచ్చితంగా కేటాయించాలి అని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ ప్రధాన కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు కొత్తగూడెం రైటర్ బస్తీలో జరిగిన సమావేశానికి రీజియన్ అధ్యక్షులు మోత్కురి మల్లికార్జునరావు అధ్యక్షతన వహించగా గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 24, 23, 24 ఆర్థిక సంవత్సరాల్లో సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో వాటానికి కేటాయించాలి అని వారు కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ వల్లే సింగరేణి యాజమాన్యానికి లాభాలు వస్తున్నాయి అని, ఒకే సంస్థలో ఒకే దగ్గర పక్కపక్కన విధులు నిర్వహిస్తున్న పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు మధ్య వ్యత్యాసాన్ని చూడడం సరైంది కాదు అని ఆయన సూచన చేశారు. దశాబ్దాలుగా శ్రమనే నమ్ముకుని సింగరేణి మీదనే ఆధారపడుతూ అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాన్ని గడుపుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా దయ చూపాలి అని వారన్నారు. తెలంగాణ వస్తే బాగుపడితే అన్న బతుకుల్లో చీకటి నింపారని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వారి జీతాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి అని కోరారు. ఇటు విషయంలో గతంలో CMD బలరాం కనీస వేతనాలు సలహా మండలి బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ని కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నామని, తక్షణమే కార్మికులకు లాభాల వాటా కేటాయించాలి అని, వేతనాలు పెంచాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, కృష్ణ, పోసయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులారా, సింగరేణి లాభాల్లో వాటాను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికు ఇవ్వాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య IFTU, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ SACWU రాష్ట్ర కమిటీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా రక్తం మొత్తం దారబోసి బొగ్గులో బొగ్గై మట్టిలో మట్టి పొందుతున్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చే హక్కు సింగరేణికి ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అడిగే హక్కు కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు 50 రూపాయల కాంచి ఈరోజు వేతనం కాంచి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి సింగరేణి లాభాలలో వాళ్ళ వాటా కూడా ఉంది, వాళ్ళ శ్రమ కూడా ఉంది, వాళ్ళ రక్తం కూడా ఉంది అని చెప్పి సింగరేణి యాజమాన్యం గుర్తించాలి. ఎన్నో ప్రైవేట్ సంస్థలకు సింగరేణి లాభాల్లో వాటా ఇస్తున్న వీళ్ళు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు ఇవ్వరో కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే సింగరేణి కాంట్రాక్టులకి లాభాల్లో వాటా ఇవ్వాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.